బొట్టు అసలు పెట్టుకో, అసలు నల్ల బొట్టు అసలు కనిపినే అంత చిన్న బొట్టు పెట్టుకుంటే ఎవడేడ్చాడు, పెట్టుకోకపోతే ఎవడేడ్చాడు, అంత చిన్న బొట్టు పెట్టుకుంటారు. అరే ఒక బొట్టుకుండే విలువేంటి? ఇది మన ధర్మం. ఈ బొట్టులో మనకి బొట్టు కుంకుమ అంటే అమ్మవారు, విభూది అంటే పరమేశ్వరుడు. బొట్టులో ఉండే విలువ తెలియదు. ఇంత చిన్న నల్ల బొట్టు పెట్టుకోకపోతే ఎవడేడ్చాడు నిన్ను? అదొక అసలు ఏ ధర్మం పాటిస్తున్నారు మీరు? నిద్రలేగానే సూర్యదేవుడికి అర్ఘ్యం ఇస్తున్నారా? లేదు. దేవుడికి ఏమన్నా దండం పెడుతున్నారా? లేదు. కానీ మా పిల్లలు గొప్పలు అయిపోవాలండి. కంప్యూటర్ పిల్లలు మా పిల్లలు కంప్యూటర్ చూస్తూ ఉంటారు. ఫోన్ ఆపరేటింగ్ వచ్చి మా పిల్లోడికి వచ్చి ఓ 10 ఏళ్ళు అయిందంటే ఇంకో పిల్లని తీసుకొచ్చి కొంపలో పెడతాడు. అప్పుడు ఏడుస్తావు నువ్వు. ఇప్పటి నుంచే జాగ్రత్త పడు. ఓ హిందూ బంధువా, ఇప్పటి నుంచే జాగ్రత్త పడు. సనాతన ధర్మం గురించి నీ బిడ్డలకి నేర్పిస్తే రేపు నీకు అదే ధర్మో రక్షిత. నువ్వు ఈరోజు ధర్మాన్ని కాపాడితే రేపు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది, నీ బిడ్డ రూపంలో కాపాడుతుంది. ఆడపిల్లైనా సరే మగపిల్లోడైనా సరే నుదుటిన బొట్టు ధరించి తీరాల్సిందే. ఒక 50 గ్రాముల టోపీ నెత్తి మీద పెట్టుకోవడానికి ఒక ముస్లింకి ఇబ్బంది లేదు. 100 గ్రాములు సిలువ వేసుకోవడానికి ఒక క్రిస్టియన్కి ఇబ్బంది లేదు. 2 గ్రాములు కూడా ఉండదనుకుంటా ఈ బొట్టు. ఆ బొట్టు పెట్టుకోవడానికి నీకు అంత ఇబ్బందిగా ఉందా? ఏది నువ్వు చేయకు, కానీ నీకు అన్నీ మంచి జరిగిపోవాలి. మంచి జరిగితే దేవుడు అంటే, మంచి జరగకపోతే దేవుడు లేనట్టు. అంతేనా? ఇది ఎక్కడ న్యాయం అండి? ధర్మాన్ని